హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నాగార్జున గారు ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి అడగాలి, ఏమేమి కడగాలి, సరుపులో ఎవరినేసి ముంచాలి, బండకేసి ఎవరిని బాదాలి, ఎవరికి ఏ సలహాలు ఇవ్వాలి, ఎవరికి ఏ క్లాస్ వీకాలనేది ఈ వీడియోలో ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే ఫస్ట్ విష్ణుప్రియ ప్రేరణ గొడవ. గుడ్డు తిన్నావు, నువ్వు గుడ్లు ఎలా తింటావో అలా ఎలా తింటావు అనే దగ్గర నుండి మొదలైతే పన్నీర్ దగ్గర నుండి, దోశల దగ్గర నుండి దాన్ని చివరికి కోడిగుడ్డు దాకా తీసుకెళ్ళారు కదా, కోడిగుడ్డు టాస్క్ దాకా. ప్రేరణ అనేమో బంచుకు నువ్వు అదేంటి ఉమెన్ కార్డు వాడావని ఎక్కిరించడం, ఈఎంఐ కొట్టడం, ఆఎంఐ యూజ్లెస్ బ్రెయిన్లెస్ దగ్గర నుండి చివరికి క్యారెక్టర్లెస్ దాకా తీసుకెళ్లారు. ఈమె ప్రతివత దగ్గరికి వెళ్ళే దగ్గర జస్టిఫికేషన్ ఉంది. నేను చెప్తా నాగార్జున గారికి అన్నట్టు నిన్న మాట్లాడుతుంది. క్యారెక్టర్లెస్ అనే పదం వాడకూడదు. అది ఎవరైనా సరే, విష్ణుప్రియ అయినా పతివత ఇలాంటి మాటలు కూడా వాడకూడదు. ఇద్దరిది తప్పు ఉంది అక్కడ అని నాకు అనిపిస్తుంది. మరి నాగార్జున గారు ఏం చేస్తారో చూద్దాం. అంతేకాకుండా ప్రేరణ బాగా ఆడింది. ఇట్లాంటి నోజారే మాటలైతే ఎవరు మాట్లాడినా తప్పు. గేమ్ బాగా ఆడారు. అటు నుండి అమ్మాయి బాగా ఆడింది, ఇటు నుండి ఈ అమ్మాయి గుడ్లు బాగా కలెక్ట్ చేసింది. ఇద్దరు మంచిగా ఆడారు. కానీ ఇది ఎక్కడ మొదలైంది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చేడింది అనేది నాగార్జున గారు అయితే అడిగి కడిగి పారేయాల్సిందే వీళ్ళిద్దరిని నిలబెట్టి. నెక్స్ట్ అభయ్ స్వామి నువ్వు ఇక్కడికి వచ్చింది టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని, అరే నేను ఆడనరా, అది కరెక్ట్ కాదురా, ఇది బిగ్ బాస్కు మైండ్ లేదురా, బిగ్ బాస్కు తలకాయ లేదురా, బిగ్ బాస్కు పని చేయట్లేదురా మెదడు, ఇట్టా మాట్లాడడానికి కాదు స్వామి నిన్ను పంపించింది. అన్ని రూల్స్ మీద సంతకం పెట్టి నేను చెప్పిన రూల్స్ పాటించాలి, నువ్వు నేను చెప్పిన గేమ్స్ ఆడాలి, మేము పెట్టిన ఫుడ్డే తినాలి అని పంపించినాం స్వామి నిన్ను. అంతేగాని నువ్వు ఆడకుండా అవతలను కూడా ఆడనీయకుండా చేయడానికి కాదు అని వీడియో అవసరమైతే వీడియో వేసి దుమ్ము దులిపి సర్ఫ్లో ముంచి తీసి ఎండబెట్టి ఇస్త్రీ చేసి మడత పెట్టాలి. అదే ఆయనకి చేయాల్సిన సన్మానం. ఇక మన బాహుబలి నిఖిల్ విషయానికి వస్తే మణికంఠని ఇస్సిరి కొట్టాడు, నేలకేసి బాదాడు. ఆ అబ్బాయి అలా పడిపోయినా కనీసం చూడకుండా గుడ్లు ఏరుకున్నాడు. అదీగాక ఇద్దరు ఆడపిల్లగాల్ని కోడి పిల్లల్ని ఇసిరి కొట్టినట్టు కొట్టాడు. ఇక ఏందయ్యా ఈ ఆట, ఏంది ఈ కథ, నీ కథ చెప్పు స్వామి అని ఆయనకు కూడా క్లాస్ బీకాల్సి. అంతేకాదు నువ్వు సోనియా పడిపోతే ఉరుక్కుంటూ పోయి అంతగానో ఓదార్చును, మరి ఇద్దరు ఆడపిల్లగాళ్ళని ఆడ ఇసిరి కొట్టినావు, మరి ఏంది స్వామి ఇంతేనా? సోనియా అయితే ఒక రకంగా, మిగతా వాళ్ళైతే ఇంకో రకంగా అని చెప్పాలి ఆయనకి. వీడియోలు అవసరమైతే వీడియోలు వేసి నువ్వు ఎట్టిసిరిను అనేది కూడా చూపించాలి. ఆయన కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇంకా బల్లాల దేవ పృథ్వీ, ఏం స్వామి నువ్వు అందరినీ చంపేస్తావా, ఆట ఆడమంటే ఆ మిగతా వాళ్ళని చంపేస్తావా ఏంటి? ఆయన మెడకాయని కోడి మెడ తిప్పినట్టు తిప్పి వదిలేసినావు. అంతేకాకుండా ఎవరు దొరికితే వాళ్ళని కొడతాడా అన్నట్టు వెళ్ళిపోతున్నావు. ఆ మూమెంట్లో ఎక్కడైనా తగలరాని చోట తగిలితే ఏంటి పరిస్థితి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, అప్పుడు జరగాల్సిన నష్టం ఏంటి అని ఆలోచించావా? అంత ఆవేశం ఎందుకు నీకు? ఇట్లయితే కష్టం నువ్వు అని గేట్స్ ఓపెన్ చేసి నీకు రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించాలని భయం పెట్టి నువ్వు ఎవరెవరిని ఎలా విసిరావో, ఎలా వాళ్ళ మీదికి వెళ్ళావో అని వీడియో వేసి చూడు నాయనా. నువ్వు ఇలా గేమ్ రాగానే ఇలా రెచ్చిపోయి ఇలా కోపంలో ఆవేశంలో ఏదైనా చేసేస్తే ఏంటి సంగతి అని వీడియోలు వేసి చూపించి గట్టిగా హెచ్చరించాలి. ఇంకోసారి ఇలా చేసావంటే బయటికే గేట్స్ డైరెక్ట్గా ఓపెన్ చేసి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడమే అని చెప్పాలి. ఇక ఈ నిఖిల్ స్వామికి, ఈ పృథ్వీ స్వామికి, ఇద్దరు కన్నడ బాహుబలుకి చెప్పాల్సిన అవసరం ఒక్కొక్కళ్ళకి ఒక 20 నిమిషాలైన క్లాస్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పృథ్వీ అంటే ఫస్ట్ నుండి కొంచెం ఎక్కువ ఆవేశంతోనే ఇలా చేస్తాడని తెలుసు. కానీ నిఖిల్ అయితే ఇన్ని రోజులు నాన్న, కన్న, బుజ్జి, చిట్టి, తల్లి అనుకుంటే తిరిగినోడు ఇంత ఆవేశం వచ్చిందా అని తను కూడా క్లాస్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా అసలు ఈ సీజన్లో సంచాలక్ మీద గయ్య ఎగబడుతున్నారు. ప్రతి ఒక్క సంచాలక్ మీద అరుస్తూనే ఉన్నారు. వాళ్ళ గేమ్ వాళ్ళని ఆడనీయట్లేదు. సంచాలక్గా వాళ్ళు ఎట్లా చేస్తారనేది అసలు జనాలకు అర్థం కానియకుండా ఈ సీజన్లో సంచాలక్ మీద ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదని చెప్పాలి. ఎవరైనా అందరు సంచాలక్ చేస్తున్నారు, అందరి మీద అందరు అంతే అరుచుకుంటున్నారు. నబీల్ మీద అట్లనే అరిచారు. ఆ విషయం ఒకటి మాట్లాడాలి. ఇంకా
ఆ బెలూన్ టాస్క్లో అసలు అభయ్కి వచ్చిన డౌట్ లేనిది అవి ఎందుకు ఆ అమ్మాయి ఆ నిర్ణయం తీసుకుంది, అక్కడ ఎవరు కరెక్టు, సోనియా కరెక్టా మన అభయ్ కరెక్టా అనేది అక్కడ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇవ్వాలి. ఆ టాస్క్ ఏంటి, అసలు దాని రూల్స్ ఏంటి అనేది, సోనియా తప్పు చేసిందా అభయ్ కరెక్టా అనేది. నాకు ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, ఈరోజు అభయ్ గినక గుడ్ల టాస్క్లో తన ప్రాణం పెట్టి చేతనైనంత వరకు ఆడి ఉంటే ఆ మణికంఠని, ఆదిత్యాని, నబిల్ని నలుగురు వీళ్ళ దాంట్లోనే మగోళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు నలుగురు కలిసి మనం మగోళ్ళని ఆపుకుందాం. ఇద్దరు అమ్మాయిలను అక్కడ గుడ్లు తీసుకొచ్చి అక్కడ పెడదాం, ఒక అమ్మాయిని గుడ్లు తీసుకొచ్చే దగ్గర పెడదాం, ఒక అమ్మాయిని గుడ్ల బుట్ట దగ్గర పెడదాం. మనం కనీసం ముగ్గురమైన మగోళ్ళం వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయలేమా అని గట్టిగా తీసుకొని ఉంటే అసలు ఎంత పేరు వచ్చేది. ఈరోజు వాళ్ళేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చునేసరికి ఇద్దరు ఆడపిల్లలు పోరాడాల్సి వచ్చింది. అది ఆయన విషయం. ఆ విషయం కూడా అడగాలి నాగార్జున గారు అయితే. ఇంకా క్యాబేజ్ టాస్క్లో మణికంఠ చేసింది కరెక్టా తప్ప అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తొక్కలో సంచాలకాన్ని ప్రేరణ అరవడం చూసినాం కదా, అంత ఫ్రస్ట్రేషన్తో అరిసింది, గింజుకుంది కదా, మరి అది కరెక్టా, మణికంఠ చేసింది తప్ప అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజైతే నాకు తెలిసినంతవరకు పెద్ద పెద్ద విషయాలు ఇవే. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ పెట్టుకుంటే వీడియో పెట్టగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఎవరు షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేను ఇంకా ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తాను.